హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీటినైతే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలామంది ఫాలో అవుతున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాదాపుగా 7,000+ వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో మనకు 16 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో మార్చ్లో కూడా ఈ బోర్డు నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్పుడు దాదాపుగా 1,800+ వేకెన్సీ తోటి నోటిఫికేషన్ వచ్చింది. బట్ ఇప్పుడు 7,000+ వేకెన్సీ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మీకు 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ, డిప్లొమాతో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు మీరు ఇక్కడ అయితే చూడవచ్చు. సో ఇది కొంచెం లెంతీ అవుతుంది కనుక నేను దీనిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో దీనికి సంబంధించి మీకు సపరేట్ వీడియో కావాలనుకున్న వాళ్ళు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి చేయండి అని చెప్పేసి నాకు కింద కామెంట్ చేయండి. సో దీని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. చాలా మంచి నోటిఫికేషన్. సో మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి అయితే క్లియర్గా చూద్దాం. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు సూపర్వైజర్లు డ్రాప్ మ్యాన్కి సంబంధించి మనకు 572 ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు పూణేలోని మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అనే విభాగం నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు డ్రాప్ మ్యాన్ వచ్చేసి 114 పోస్టులు ఉన్నాయి. సూపర్వైజర్లు వచ్చేసి మనకు దాదాపుగా 458 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు డ్రాప్ మ్యాన్ పోస్టులకు ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే మీకు డిప్లొమా అనేది చేసి ఉండాలి ఇక్కడ దానికి సంబంధించినటువంటి విభాగంలో. అదేవిధంగా నెక్స్ట్ సూపర్వైజర్ పోస్టులు కనుక చూసినట్లయితే పీజీ దానికి సంబంధించిన సబ్జెక్ట్లో కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అయితే అడుగుతున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీటికి అయితే అప్లై చేసుకోండి, ఎలిజిబిలిటీ ఉంటే. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు June 20 అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి రాత పరీక్ష ద్వారా ఎంపిక విధానం అనేది ఉంటుంది. మీకు ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ మల్టిపుల్ చాయిస్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫీజు కూడా చాలా తక్కువ, 100 రూపీస్ అనేది మనకు ఎగ్జామ్ ఆన్లైన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మీకు May 17 అనేది ఆన్లైన్కి లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. రాత పరీక్ష తేదీ కూడా మనకు June 20గా ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు పోస్టల్ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు స్టాఫ్ కార్ డ్రైవర్ సంబంధించిన ఉద్యోగాలు మొత్తం 25 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు. 18 to 27 ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి 10th అనేటువంటిది మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉండాలి. అదే దాంతో పాటుగా మీకు ఎక్స్పీరియన్స్ అనేది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి మీకు లైసెన్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు చెన్నై విభాగం నుంచి అయితే వెలువడడం జరిగింది. సో ఎవరైనా మీకు తెలిసినటువంటి అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కనుక పోస్ట్ ఆఫీస్ నుంచి వెలువడేటువంటి ఉద్యోగాలకు శాలరీ కూడా బాగుంటుంది. మీకు స్టార్టింగ్ శాలరీ దాదాపుగా 20,000 అనేది మీకు బేసిక్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ PDF అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే క్లియర్గా చూడండి. 10th దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏజ్ కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 27 ఇయర్సే కాకుండా మనకు యాజ్ ఫర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ అయితే మీకు వర్తించడం జరుగుతుంది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వారంలో 10th ఫలితాలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. విడుదల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు, FA మార్కుల ఆధారంగా 10వ తరగతి విద్యార్థుల గ్రేడింగ్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మనకు ఈ వచ్చే వారంలో 10th క్లాస్ సంబంధించినటువంటి గ్రేడ్లను, గ్రేడ్ పాయింట్లకు సంబంధించినటువంటి GPAను కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం చూసినట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి మనకు చాలా రోజులు అని చూస్తున్నాం. FA1 ఫార్మాటివ్ 1 ఆధారంగా చేసుకొని వీళ్ళకి గ్రేడ్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ చూడవచ్చు. దానికి సంబంధించి కూడా ఏ విధంగా కేటాయిస్తారు, ఎన్ని 100 మార్క్స్ని ఏ విధంగా తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు న్యూస్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి దీని అయితే చూడండి. దీనికి సంబంధించిన PDF అనేది నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అయితే షేర్ చేస్తాను. అండ్ మరొక అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. కంపల్సరీ ఎవరైతే మ్యాథ్స్కు సంబంధించి ప్రతిభావంతులైనటువంటి స్టూడెంట్స్ ఉంటారో దీనికైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో మ్యాథమెటిక్స్లో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినటువంటి ఆర్యభట్ట నేషనల్ మ్యాథమెటిక్స్ కాంపిటీషన్ నోటిఫికేషన్ అయితే వెలువడించింది. సో దీనిలో మనకు IIT బాంబే సహకార సంస్థతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ నిర్వహిస్తుంది. సో దీనిలో మీకైతే ప్రోత్సాహాలు ఉంటాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకు ఇక్కడ మనీ రూపంలో మీకైతే ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతుంది. దీనికి సంబంధించి అభ్యర్థులు ఇంటి వద్ద నుంచి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. 45 మినిట్స్లో మీకు 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ అనేటువంటి 2 మార్క్స్ ఉంటుంది. మొత్తం 60 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. మీకు దీనిలో ఉన్నటువంటి కనుక రివార్డులు కనుక చూసినట్లయితే మొత్తం 20 మందికి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తారు. అంటే టోటల్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళని 20 మందిని అయితే తీసుకుంటారు. వారికి ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత దానిలో మొదటి బహుమతి కింద మనకు 1,50,000 రూపాయలు, ద్వితీయ బహుమతి కింద 50,000 అండ్ థర్డ్ వచ్చేసి 10,000 రూపీస్ అనేది నగదు ఇస్తారు. దీనికి సంబంధించి మీకు ఇక్కడ చూసినట్లయితే సిలబస్ విభాగం అండ్ ఏజ్ విభాగం. సో ఇక్కడ వచ్చేసి 10 to 13 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళకు గ్రూప్ 1 కింద చూస్తారు. 14 to 17 ఇయర్స్ ఉన్న వాళ్ళు గ్రూప్ 2 కింద చూస్తారు. అండ్ గ్రూప్ 3కి వచ్చేసి అండ్ 24 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకు గ్రూప్ కింద చూస్తారు. సో ఆ గ్రూప్ 3కి, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు ఆన్లైన్లో దరఖాస్తు వచ్చేసి 290 రూపాయలు అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చివరి తేదీ వచ్చేసి May 20 వరకు ఉంది. మీకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే ఎగ్జామ్ అయితే రాయించండి. మ్యాథమెటిక్స్లో కొంత అంటే మ్యాథమెటిక్స్ బాగా చేసేటువంటి స్టూడెంట్స్కి చాలా యూజ్ ఉంటుంది కనుక కంపల్సరీ రాయించే ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో ఎగ్జామ్ డేట్ వచ్చేసి June 10 ఉంది. ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నిరుద్యోగులకు నెలకు 6,000 రూపాయలు ఇవ్వాలి అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దేశమంతా ఫ్రీగా టీకాలు వేయించాలి, పార్లమెంటు కొత్త బిల్డింగ్ ఆపాలి, ప్రధాని మోడీకి 9 పాయింట్లతో అపోజిషన్ పార్టీలు లేక అంటే ఒక న్యూస్ చూడవచ్చు. దాదాపుగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని పార్టీలు నిన్న ప్రధాని మోడీకి ఒక లేఖ రాయడం జరిగింది. దానిలో మనకు 9 కీలక పాయింట్లు అయితే చేర్చడం జరిగింది. దానిలో మనకు వన్ ఆఫ్ ద పాయింట్ వచ్చేసి నిరుద్యోగులకు ఆర్థిక సహాయం కింద 6,000 రూపాయలు నెలకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు ఆ లెటర్పై సంతకం చేసినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లను అయితే మనం ఇక్కడ చూడవచ్చు. చూద్దాం మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఐటీ ఉద్యోగులకు డబుల్ బోనజా అంటే ఒక న్యూస్ చూడవచ్చు. నెలల వ్యవధిలోనే 2 సార్లు జీతాల పెంపు. సో గత ఏడాది కోవిడ్ ప్రభావంతో ఆలస్యమైనటువంటి ఇంక్రిమెంట్లు, ఈ ఏడాది సకాలంలో జీతాల పెంపుకు కంపెనీలు కసరత్తు, ప్రతిభావంతులు ఇతర కంపెనీల వైపు చూడకుండా జాగ్రత్తలు. సో జీతాల పెంపుతో పాటు పదోన్నతులకు ప్రాధాన్యత. ఇప్పటికే శాలరీ పెంపు ప్రకటించినటువంటి యాక్సెంచర్ 6 నెలల వ్యవధిలో టీసీఎస్ రెండోసారి జీతాల పెంపు జీతాల పెంపు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇది ఒక మంచి న్యూస్ అనుకోవచ్చు. ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు విత్ ఇన్ అంటే 2-3 మంత్స్ లోపే 2 టైమ్స్ అయితే జీతాలు పెంచినట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. ఇంకా అదే కాకుండా మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు. దీనిలో మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ TTWRDCL సిరిసిల్ల నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు హైదరాబాద్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ డిజైన్ కాలేజ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే తాత్కాలిక పద్ధతిలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికైతే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. సో దీనికి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మీకు May 21 అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో చాలా రకాల విభాగాలు అయితే ఉన్నాయి. సో సంబంధిత సబ్జెక్ట్లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, అదేవిధంగా MCA, MTech, మాస్టర్ ఆఫ్ డిజైన్ చేసిన అభ్యర్థులకు అయితే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి అయితే చూడండి. దీనికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ PDF అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా అదే కాకుండా బ్యాంక్ నోట్ ప్రెస్ లోకి సంబంధించి కూడా దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒక ఆర్టికల్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు కింద చెక్ చేయండి. నెక్స్ట్ నేను unacademy గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి unacademy ద్వారా APPSC అండ్ TSPSCకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు చాలా రకాల బ్యాచ్ కోర్సెస్ ఉన్నాయి. దాంతోపాటుగా మనకు సమ్మర్ స్పెషల్ బంపర్ ఆఫర్స్ కూడా దీనిలో అయితే స్టార్ట్ చేశారు. దీనిలో మీకు ఇప్పుడు కనుక మీరు 12 months దీనిలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months అనేది ఫ్రీ ఉంటుంది. దీనిలో మీకు చాలా రకాల ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే మొదటగా కింద ఉన్నటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో APPSC, TSPSC అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SJT10 అయితే యూజ్ చేయండి. ఒక 15 minutes కనుక మీరు క్లాసెస్ వింటే మీరు ఈ విధంగా ఫ్రీ క్లాసెస్కి అయితే యాక్టివ్ అవుతారు. మీరు ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే మీరు దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో దీనిలో ఉండేటువంటి విభాగాలు కనుక చూసుకుంటే లక్ష్యం అనే నేమ్తోటి మీకు 1 year బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారు. APPSC, TSPSCకి సంబంధించి ఇది గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సు. అండ్ అదేవిధంగా గమ్యం అనే నేమ్ తోటి మినీ కోర్స్ ఫర్ ద స్పెషల్ క్లాసెస్. మీకు ఏదైనా టాపిక్ పైన స్పెషల్ క్లాసెస్ ఉంటుంది దానికి సంబంధించి బ్యాచ్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇదే బ్యాచ్ని మనకు అండ్ APPSC, TSPSCకి సంబంధించి ఫుల్ లెంత్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ గ్రూప్ 2 మ్యారథాన్స్ అనేవి జరుగుతున్నాయి. డైలీ దీనిలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే దీని అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ డిస్కషన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పేసి మనకు గ్రూప్ 2కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కషన్ కూడా దీనిలో అయితే జరుగుతుంది. ఇంకా బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే మీకు సబ్స్క్రిప్షన్ బెనిఫిట్స్. సో మీకు కంప్లీట్ సిలబస్ చెప్తారు మీరు తీసుకున్నటువంటి కోర్స్ పైన. అండ్ అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి. అన్లిమిటెడ్ PDFs కూడా ఇవ్వడం జరుగుతుంది. డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఒక 1 monthకి తీసుకొని ట్రై చేయండి. నచ్చితే మీరు ఫర్దర్గా అయితే మూవ్ అవ్వచ్చు. సో 1 monthకి మీకు ఇక్కడ 1400 రూపీస్ ఉంది. మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SJT10 కనుక యూజ్ చేస్తే మీకు 1260 రూపీస్కే కోర్స్ అయితే రావడం జరుగుతుంది. 1 month తీసుకున్న తర్వాత మీకు నచ్చితే ఫర్దర్గా అయితే వీటికి మూవ్ అవ్వచ్చు. సో లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి.
సో అదేవిధంగా మనకు డిఎస్ఎస్బి నుంచి వచ్చిన నోటిఫికేషన్ వివరాల గురించి నేను మరొక వీడియోలో అయితే మీకైతే అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.